చూపుగాని విసిరితే ఊరకంట డెత్ కోట కన్ఫర్మ్ అంట. ఫోటో తీసుకునే స్టేజ్ నుంచి ఆయనకు ఒక సాంగ్ రాయడం, ఇది ఎలా చూడొచ్చు జర్నీ? అంటే మన మేనిఫెస్టేషన్స్ అనేవి ఆ పవర్ ఉంటుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకంటే తొలి ప్రేమ వాజ్ దట్ మూవీ రిపీటెడ్ నువ్వు 100 సార్లు చూసి ఉంటుంది. హంగ్రీ చీటా అనేది తెలియని ఒక పవర్ స్టార్ ఫ్యాన్ ఉండరు. అవును, అదొక యాంథమ్ లెవెల్ హిట్. తమన్ గారు సుజిత్ గారు పుష్ చేసి ద బెస్ట్ తీసుకున్నారు. స్టిల్ దట్ ఈస్ మై గ్రేటెస్ట్ ఐడెంటిటీ. చల్మోహన్ రంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అటెండ్ అయ్యారు. మీరు ఒక సెల్ఫీ తీసుకున్నారు ఫోటో. అవును, మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనో సంథింగ్ ఏదో మొత్తం రాసి ఆయన జస్ట్ నార్మల్ నించో ఉంటారు, మీరు ఒక సెల్ఫీ పోస్ట్ చేశారు. సో అదే కట్ చేస్తే ఇప్పుడు అదే పవర్ స్టార్ గారిని తర్వాత కలుస్తాను మీట్ అవుతానని పెట్టారు ఆ రోజు. బట్ ఇప్పుడు కట్ చేస్తే ఓజీ సినిమాలో ఒక హంగ్రీ చీతా అనేది ఆయనకి ఒకటి క్రియేట్ చేసి ఆయనకి ఒక పాట రాయడం అనేది, అంటే ఒక ఫోటో తీసుకునే స్టేజ్ నుంచి ఆయనకు ఒక సాంగ్ రాయడం, ఇది ఎలా చూడొచ్చు జర్నీ? అంటే నిజంగా అంటే మన మేనిఫెస్టేషన్స్ అనేవి కొన్ని వాటికి ఆ పవర్ ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను నా ఊహ తెలిసిన టైం నుంచి అంటే తెలుగు ఫిలిమ్స్కి సంబంధించి ఒకళ్ళని అలా స్టార్ లాగా చూడడం ఆర్ ఆ ఫ్యాన్ స్ట్రక్ ఉండడం, ఒకళ్ళతో రిలేట్ చేసుకోగలం. సో అది నాకు పవన్ కళ్యాణ్ గారుతుంది. ఎందుకంటే తొలి ప్రేమ మూవీ నుంచి నేను ఫ్యాన్. అప్పట్లో ఆర్కుట్ ఉండేది, అవును, ఫేస్బుక్ అనమాట. సో నీ ఫేవరెట్ ఫిలిం కాలం ఉంటుంది కాబట్టి తొలి ప్రేమ అంతే, ఏ సినిమా లేదు. సో తొలి ప్రేమ వాజ్ దట్ మూవీ రిపీటెడ్ నువ్వు 100 సార్లు చూసి ఉంటాను నా చైల్డ్హుడ్ అంతా. సో అంత మనం ఐడలైజ్ చేసి వచ్చిన హీరో సడన్గా ఆయనకి హంగ్రీ చీటా లాంటి, హంగ్రీ చీటా అనేది ఇప్పుడు తెలియని ఒక పవర్ స్టార్ ఫ్యాన్ ఉండరు. అవును, అదొక యాంథమ్ లెవెల్ హిట్ డెఫినెట్లీ. సో ఐ థింక్ స్టిల్ దట్ ఈస్ మై గ్రేటెస్ట్ ఐడెంటిటీ. హంగ్రీ చీటా అంటారు నన్ను ఎవరైనా వెళ్తే, అబ్బాయి హంగ్రీ చీటా రాశాడు అని అంటారు. కానీ నాకు అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే దాని ఫుల్ సాంగ్ కంటిన్యూషన్ మీరు ఎందుకు అంటే రాయలేదు అనుకోవచ్చు. అంటే హంగ్రీ చీటా అనేది మన గ్లింప్స్ కోసం పవర్ స్టార్ గారి బర్త్డే September 2, 2023 రిలీజ్ అయింది. అంటే 2 years బిఫోర్ ద ఫిలిం కేమ్. సో అప్పుడు ఆ షూట్ తాలూకు చిన్న గ్లింప్సెస్ అవి చూపించి నాకు ఇన్స్పైర్ చేసి రాయించారు తమన్ గారు అండ్ సుజిత్ గారు. సో అది ఆ లెవెల్లో హిట్ అయిపోయేసరికి దాన్ని అలా హంగ్రీ చీటా అనేది ఆ సెగ్మెంట్ అలా వదిలేసి తర్వాత మళ్ళీ ఫైర్ స్టార్మ్ అని గన్స్ అండ్ రోజెస్ అని అట్లా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో హంగ్రీ చీటాని అలానే అన్ఆల్టర్డ్గా ఉంచేశారు. ఎలా అన్న ఒకసారి ఆ 4 lines ఒకసారి చెప్పండి. అంటే మీరు అంటే జస్ట్ ఆ విజువల్స్ తోటే రాశారు కదా అది. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా శత్రువుని ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఊరకంట డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాంటి రేజ్. అంటే ఇది వాంటెడ్ అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇది సినిమాకే కాకుండా పర్సనల్ లైఫ్ ఇద్దరు తమన్ గారు సుజిత్ గారు చాలా పుష్ చేసి ద బెస్ట్ తీసుకున్నారు ఆ 8 lines కోసం. లైక్ చాలా వర్జన్స్ మేము రాసుకుంటూ ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళాము అప్పుడు. కానీ రాసే ప్రతి లైన్ సెలబ్రేట్ అవ్వాలి, నువ్వు గుర్తుండిపోవాలి అని తమన్ గారు చేసిన ఒక స్ట్రాంగ్ బిలీఫ్, అది నాకు హంగ్రీ చీటా రూపంలో ఆయన ఇచ్చిన కెరియర్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్. హంగ్రీ చీటా సాంగ్ ఫస్ట్ మీరు రాసి అదంతా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఈ సాంగ్ గురించి అప్రిషియేట్ చేశారని. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమా పనిచేస్తున్నప్పుడు అన్నపూర్ణ 7 acres అదే రోజు అల్లు అర్జున్ గారు అక్కడ హీ వాజ్ దేర్ ఫర్ పుష్ప డబ్బింగ్కి వచ్చారో పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చారో సంథింగ్, హీ వాజ్ దేర్ ఫర్ సంథింగ్ అక్కడ. సో అక్కడ ఐ హ్యాపెన్ టు గో అండ్ టాక్ టు హిమ్ అనమాట. సో అప్పుడు నేను చెప్పాను నేను హంగ్రీ చీటా రాశాను అంటే అది నా ఫేవరెట్ సాంగ్ అండి, మీరు నాకు అలాంటిది ఒకటి రాయాలి అన్నారు. అవునా, ఓకే. సో అది ఒక హై ఆ రోజు. సో అది నేను పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఎలాగో అల్లు అర్జున్ గారు చెప్పారు కాబట్టి, అంటే నాకు మళ్ళీ రాయాలి మీరు అన్నట్టు చెప్పారు కాబట్టి ఏమన్నా హీరోయిటిక్గా రాసి పెట్టుకుంటారు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒక సాంగ్, ఎన్టీఆర్ గారికి ఒక, అలా ఎప్పుడైనా రాసి పెట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హంగ్రీ చీత రాశారు కాబట్టి నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత, ఇలా ఆ లైన్స్ చాలా అసలు ఇంకా నాకు తెలిసి అప్పుడు మంచి సెన్సేషన్ లిరిక్స్ రాశారు కాబట్టి. మీరు చూస్తే అది కూడా సినిమాలోంచి వచ్చింది. ఇప్పుడు మీకు ఇట్ వాస్ అ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ అండి. సో నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట మీకు సినిమాలోంచి పుట్టిన స్క్రిప్ట్లోంచి వచ్చిన లైన్స్, దాన్ని పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కోసం పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్. సో ఇలాంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఇమేజ్ని బేస్ చేసుకుని నాకు పుట్టిన నా అభిమానం కొద్దీ నేను రాసుకున్న, నా పిచ్చి కొద్దీ నేను చేసుకున్న
ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. సో అది ఎప్పటికప్పుడు మనల్ని ఎగ్జైట్ చేస్తే ఒక స్పాట్లో మనకు అది క్రియేట్ అవుతుంది తప్ప ఇట్లా స్టాక్లో అయితే రాసి అయితే పెట్టుకోలేదు ఎవరికి. బట్ ఐఎమ్ షూర్ నాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ అది మనసులోంచి ఆటోమేటిక్ తన్నుకుని వస్తుందని నాకు తెలుసు. తెలుగు వన్